హలో ఫ్రెండ్స్, తెలంగాణలో ఒక స్పెషల్ రైల్వే బ్రిడ్జ్ అయితే తయారు కాబోతా ఉంది. దాన్ని త్వరలో నిర్మిస్తూ ఉన్నారు. జస్ట్ 2 కిలోమీటర్స్కి 332 కోట్ల రూపాయలు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2.4 కిలోమీటర్స్, ఓన్లీ 2.4 కిలోమీటర్స్ వంతెన నిర్మించడానికి 332 కోట్ల ఖర్చు అవుతుందట. సో మరి దాని స్పెషల్ ఏంది, అది ఎక్కడ ఉందనేది చూద్దాము. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో కలిపే ఒక రైల్వే ట్రాక్ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్ట్ అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ రైల్వే ట్రాక్లో బ్రిడ్జి మానేరు నదిపై నిర్మిస్తున్నారు. మానేరు నది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఉస్మానియా క్యాంపస్లో కూడా మానేరు అని ఒక హాస్టల్ బిల్డింగ్ ఉంటుంది, చాలామందికి తెలియదు. సో సిద్దిపేట సిరిసిల్ల మధ్య ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ సిద్దిపేట నుంచి సిరిసిల్లకు రావాలంటే మానేరు నదిని దాటాలి. ఆ మానేరు నదిని దాటే క్రమంలో సిరిసిల్ల శివార్లో ఒక రైల్వే స్టేషన్ కూడా అక్కడ నిర్మిస్తారు. సో ఈ బ్రిడ్జిని అయితే ఆ దాటే క్రమంలో మానేరు నదిపై నిర్మిస్తూ ఉన్నారు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎస్ ఆకారంలో దీన్ని నిర్మిస్తారట. ఎందుకు అంటే అక్కడ కొంత ఫారెస్ట్ భూములు ఉన్నాయి, అలాగే కొండలు గుట్టలు కూడా ఉన్నాయంట. సో వాటి అన్నిటిని ఇబ్బంది కలగకుండా ఇలా ఎస్ ఆకారంలో దీన్ని నిర్మిస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో నిర్మించడం వల్ల జస్ట్ ఈ 2.5 కిలోమీటర్స్ నిర్మించడానికి 332 కోట్లు అవుతా ఉంది. ఇంకోటి ఏంటంటే, జనరల్గా బ్రిడ్జి వస్తే మన రైలు అన్నీ స్లో అయిపోతాయి చాలా కదా, కానీ ఇక్కడ స్లో అవ్వాల్సిన అవసరం ఉండదు. ప్యాసింజర్స్ రైల్స్ వచ్చేసి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈ బ్రిడ్జిపై వెళ్ళొచ్చట. అంత క్వాలిటీగా కడతారట దీన్ని. అలాగే గూడ్స్ రైల్స్ వచ్చేసి 65 కిలోమీటర్ల వేగంతో వెళ్ళొచ్చు. జనరల్గా గూడ్స్ రైల్స్ అంత వెళ్ళవు కూడా. సో 120 కిలోమీటర్ల వేగం అంటే మనం మోస్ట్లీ రైల్స్ వందే భారత్ కాకుండా మిగతావన్నీ కూడా మనం యాప్లో చూసుకుంటే వెళ్ళేటప్పుడు మోస్ట్లీ 100+ వెళ్తాయి. 110 వరకు, నాకు తెలిసి 120 వరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు. 120 దాటి వెళ్ళే రైల్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ బ్రిడ్జిని నది గరిష్ట నీటి మట్టానికి పైనే కడతారట. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు, వర్షాకాలం కూడా నీటి ఉధృతి పెరిగి హై లెవెల్ అంటే ఆ నది చరిత్రలో హై లెవెల్ ఎంత ఉంటుందో దానికి మించే కడతారట. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎంత వరదలు వచ్చినా కూడా ఇక బ్రిడ్జి వరకు కూడా నీళ్లు చేరకుండా ఉండడానికి అది. ఇక ఈ బ్రిడ్జిని ఎక్కడ కడుతున్నారయ్యా అంటే నదీ తీరంలో ఉన్న గోపాలరావుపల్లి వద్ద స్టార్ట్ చేసి సిరిసిల్లలోని అనుపురం వద్ద కంప్లీట్ చేస్తారంటే జస్ట్ 2.4 కిలోమీటర్స్ 332 కోట్లు. ఈ బ్రిడ్జి పూర్తయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఈ బ్రిడ్జి గురించి నాకు తెలిసిన అప్డేట్. మీకేమైనా తెలిస్తే ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.